టీజీఎస్ ఆర్టీసీపై క్రమంగా రుణభారాన్ని తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులను కొనుగోలు చేయాలన్నారు సీఎం రేవంత్. ఆర్టీసీపై సీఎం రివ్యూ నిర్వహించారు. సంస్థ రుణభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. ఆర్టీసీలో 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని, దీని ద్వారా మహిళా ప్రయాణికులకు 2,840.71 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. 6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వడ్డీ రేట్ల తగ్గింపు, రుణాల రీషెడ్యూల్పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం వివిధ బ్యాంకులు ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి 6,322 కోట్ల రుణాలు ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.